చేది చేది కానీ 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 సెల్ఫీ సిక్కిరా నా కొడుకు అయిపోతావు సెల్ఫీ సిక్కించి సినిమా. ఇప్పుడే నేను కుబేరా సినిమా చూశాను భయ్య. కుబేరా సినిమా చూసినాక నేను నిన్నటిదాకా ఒక బిచ్చగాడిని. కుబేరా సినిమా చూశానో లేదో 10 లక్షల రూపాయల డబ్బు నాకు చిక్కింది థియేటర్ ఈ బ్యాగ్లో ఉంది. కాబట్టి బిచ్చగాళ్ళందరూ కుబేరా సినిమా చూస్తే మీరు కుబేరులు అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి దయచేసి బిచ్చగాళ్ళు, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే సినిమా చూడండి. సినిమా చూస్తే మీరు కుబేరులు అవుతారు. ఒక చెప్తాను అదే బిచ్చగాళ్ళు ఇక్కడే ధైర్యం రావాలి. మీకు ధైర్యంతో 50 రూపాయలు, 100 రూపాయలు, 500 అప్పు చేసి కుబేరా సినిమా చూడండి. మీరు కుబేరులు ఖచ్చితంగా అవుతారంతే. ఈ సినిమాలో నాగార్జునకి 1000 కోట్లు ఉంటాయి. అయినా ఏమవుతుంది డబ్బు నాగార్జున నుంచి బిచ్చగాడ దాకా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కాబట్టి డబ్బు అనేది ఇన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ అయితే ఎవరో డబ్బు డబ్బు మనకు చిక్కదని గ్యారంటీ ఉందా లేదుగా. కాబట్టి ఖచ్చితంగా డబ్బు అనేది ఒకరి దగ్గర ఉండదు. బిచ్చగాడు ఏంటంటే చెప్పేది అంటే బిచ్చగాడు సంపాదించడు ఏడు. కాబట్టి సంపాదించలేనప్పుడు ఏం చేయాలంటే అప్పు చేసి సినిమా చూస్తే సినిమా చూసినాక ఓడు కుబేరుడు అవుతాడేమో చెప్పలేం కదా. అవ్వచ్చాము సినిమా ఉందా సినిమా అది సినిమా రాజే సినిమా రాజా సినిమా అంటారే సినిమా అదే అన్న. వీడు ఇప్పుడే నేను పుట్టిందే శివమణి సినిమా థియేటర్ లో పుట్టా. నాగార్జున శివమణి సినిమా థియేటర్ లో పుట్టా. అప్పటి నుంచే నన్ను అందరూ శివమణి అంటారు, నన్ను అందరూ డాన్ అంటారు, నన్ను అందరూ కింగ్ అంటారు. పక్కనేరా ఇప్పుడే చెప్తున్నా సినిమా కానీ బాగాలేదంటే నేను నా డబ్బులు ఇస్తా, 10,000 ఇస్తా. కానీ సినిమా బాగలేదనేవి లేడే. సినిమా అంతా బ్రహ్మాండం, అద్భుతం, అమోఘం, డబ్బులు అట్టిన చట్ట ఇట్టిన చట్ట ఇట్టిన చట్ట. కాబట్టి కుబేరులు కాలేదని మీరెవరు బాధపడద్దండి. మీ దగ్గర డబ్బులు లేవని ఏడవద్దు. కుబేర సినిమా చూడండి. మీరు కూడా డబ్బు ఉన్న అవ్వండి. నేను చూడండి నేను బెచ్చగాడిని డబ్బున్నైనా కుబేరుడైనా కారణం పడకండి. సినిమా చూడండి, కుబేరులు అవ్వండి దయచేసి. అన్న నాగార్జున కోసం అన్నా, ధనుష్ కోసం అన్నా, రష్మిక మండన్న కోసం అయినా థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తే సినిమా చూడటం వల్ల ఓళ్ళైనా కుబేరులు అవుతారు భయ్య. ధనుష్ అన్నకి దయచేసి కుబేరుడు అయ్యే ఛాన్స్ ఇవ్వండి. ధనుష్ అన్నకి 6 ప్యాక్ ఎప్పుడు 6 ప్యాక్ పొట్ట సన్నగా ఉంటుంది. కాబట్టి నేను ధనుష్ అన్నకి కూడా నేను పెద్ద ఫ్యాన్ని. నన్ను మా ఊళ్ళో అందరూ మారి అంటారు. కాబట్టి నన్ను ఇంకా నేను నాగార్జునకి, ధనుష్కి, రష్మిక మండన్న కూడా నేను ఫ్యాన్ని. కాబట్టి ఖచ్చితంగా సినిమా చూడండి. He was loyal, very loyal, but loyal పనికిరాదు మనీ ముందు. మనీ సో అందరిని కొనేస్తుంది, అంటే రిచ్కున్న అంత పవర్ అనమాట. సో బట్ ఎట్ ద ఎండ్ ద నాగార్జున లాయాలిటీ అది అంతా లాస్ట్లో చూపించుకున్నారు. మళ్ళీ కేమ్ బ్యాక్, మళ్ళీ అదంతా మర్చిపోయారు. కరెక్టెడ్ నాగార్జున బికేమ్ ఒరిజినల్ నాగార్జున. శేఖర్ గారు చూపించింది అదే. ముందు నుంచి ఉన్న క్యారెక్టర్ని మార్చలేరు. నాగార్జున వాజ్ లాయల్, ఎథికల్, అంత సిబిఐ ఆఫీసర్ చాలా కరెక్ట్గా ఉండే. బట్ ఆయనను కూడా డబ్బుతో కొనేశారు. అంత లాయల్గా ఉన్న ఆయన జైల్లో పడేశారు. ఆయన కొంచెం డబ్బు విషయంలో, ఫ్యామిలీ విషయంలో కొంచెం అమ్ముడు పోయారు. బట్ అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ బ్యాక్ రోడ్. సో థ్యాంక్ యూ. ధనుష్ క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్. నో వే. Dhanush is excellent, mind blowing, you know, very nice. Out of my rating and this one, I would give him 5 out of 4.5. And you know where movie is boring, you know, the moment you see from the right to the start to the end, you know, you feel like watching only. He is nowhere been bored. Okay, thank you. మేడం, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది.
ఈ సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఒక మనిషి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గమైనా ఇది చాలా దుర్మార్గమైనా మారాలి అనేది మార్పు వస్తుంది మేడం. ఖచ్చితంగా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. నాగార్జున గారి కంటే ధనుష్ మన హీరో కాకపోయినా కానీ బాగా చేశాడు. అట్లా లేదు మన తెలుగు ఏది మేడం, మన తెలుగు వాళ్ళకి జోలికి రామాకు. మన తెలుగు వాళ్ళ జోలికి వస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు సినిమా పరంగా మాట్లాడు, నేను ఒప్పుకుంటా. మళ్ళీ తెలుగు వాళ్ళ జోలికి వస్తే మాత్రం భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో నెంబర్ 1 తెలుగు హీరో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, రాజమౌళి. అట్లా నువ్వు తెలుగు జోలికి రావద్దు, వస్తే నాకు కోపం వస్తుంది అంతే. చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా పరంగా మాత్రమే ధనుష్ని నేను చేస్తున్నా, కొలతలలో మాత్రం కాదు. కొలతలలో నేను ఏం చేస్తున్నా కిందనే. సినిమా పరంగా మాత్రం సూపర్. ఎల్కేజీ సినిమా మేడం, ఎవరైనా చూడవచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. లేదు దానికి ఎలాంటి నిబంధనలు లేవు, ఎవరైనా చూడొచ్చు. చిన్నపిల్లల కానించి ముసలోళ్ళ వరకు ఏం లేదు మేడం. ఒకసారి పోయి చూడండి, ఎంత దుర్మార్గులైనా కానీ ఇది చాలా దుర్మార్గం, ఇంకా చేయకూడదు అనేది మార్పు వస్తుంది. నీకు 100కు 100 కాదు మేడం, 1000 ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్ అటెంప్ట్. ఎందుకు అంటే మీది కాని ప్రపంచం, మీది కాని జానర్లోకి వెళ్ళి కొత్తగా ట్రై చేశారు. ఎందుకంటే మనకి ఎప్పుడూ ఒక మంచి లవ్ స్టోరీని కానీ ఒక మంచి లైఫ్ స్టోరీని కానీ చూపించే మనిషి, అలాంటి వ్యక్తి మనకి ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్తో, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ముందుకు వచ్చారు. సో అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే శేఖర్ కమ్ల గారి డైరెక్షన్ యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగుంది. అంటే చూస్తున్న కొద్దీ ఆ ప్రపంచంలోనే మనం ఇన్వాల్వ్ అవుతాము, ఎక్కడ బోర్ కొట్టదు. నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, ధనుష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఇద్దరు బిగ్ స్టార్స్ని ఆయన పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలిగారు. అండ్ నాగార్జున గారికి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి అని ఆశిస్తున్నా. నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మా జనాలకి కింగే ఆయన. అలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటే ఇంకా ఎదిగిపోతారే తప్ప ఎప్పుడు చిన్న చూపు అనేది మాత్రం రాదు ఖచ్చితంగా నాగార్జున గారి మీద. రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పను. ఎందుకు అంటే రష్మిక క్యారెక్టర్కి మీరు స్క్రీన్ టైం లేకపోయినా ఆమె క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె లేకపోతే ఒక స్టేజ్లో సినిమా అనేది ముందుకు వెళ్ళదు. సో దేవుడు సాయం అనే మాటకు వస్తే రష్మిక అక్కడ కనెక్ట్ అవుతుంది సినిమాకి. సో అక్కడ ఒక దేవుడి రూపంలో సాయం చేసింది ధనుష్కి. సో ఆ సాయం అనేది లేకపోతే ధనుష్ అనేటోడు ముందడుగు వేయలేడు ఒక బిచ్చగాడిలాగా. సో రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదని మాత్రం చెప్పను. స్క్రీన్ టైం లేకపోయి ఉండొచ్చు, బట్ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. మంచి హిట్తో వచ్చారు. అండ్ నాగార్జున, ధనుష్ అయితే ఫుల్ లెంత్లో మంచి రోల్ ఇచ్చారు. అండ్ రష్మిక కూడా మంచి రోల్. ఓవరాల్ మళ్ళీ పాన్ ఇండియాలో ఒక తెలుగు మూవీ ఫుల్ లెంత్లో మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. నాగార్జున ధనుష్ కాంబినేషన్ సీన్స్ కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఎమోషన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. మోర్ ఓవర్ సినిమా అయితే వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఒక ఫుల్ లెంత్ రోల్స్లో సినిమా అనేది ఒక ఫుల్ లెంత్లో ఒక బెస్ట్ మూవీగా మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. నో ల్యాక్స్, ఫుల్ లెంత్లో మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీని. డిఎస్పీ గివ్ ఎ గుడ్ రోల్. లైక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో అయితే లాస్ట్ వరకు డిఎస్పీ ఒక ఊపేశాడు. థ్యాంక్ యూ. వేరే ఏమన్నా డమ్మబుస్కి కథ పట్టుకొస్తారనుకున్నా కానీ అంటే నేను శేఖర్ కమ్ముల కానీ కొంచెం తక్కువ అంచనా వేసుకుని వచ్చా. సో నన్ను అయితే సాటిస్ఫై చేశారు ఈ సినిమాతో. ఇంకొకసారి వచ్చి చూడాలనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ చంపేశాడు. 2 సాంగ్లు ఏమో ఉన్నాయి నాకు ఇందులో, పోయిరా ఒకటి ఇంకోటి. సో ఓవరాల్గా గుడ్, బాగుంది. నాగార్జున రోల్ ఒప్పుకోవడం అసలు హైలైట్. రష్మిక యాక్టింగ్ ఓకే, బాగానే చేసింది. అంటే మెయిన్ హీరో క్యారెక్టర్ కాదు కదా, సపోర్టింగ్ రోల్ టైప్లోనే ఉంది. కానీ సెకండ్ హాఫ్లో హీరో ఎక్కువ నచ్చింది, అంటే బాగుంది. ల్యాగ్ అంటే ఆ స్టోరీకి పర్లేదు, ల్యాగ్ ఏమైనా అనిపించలేదు. క్లైమాక్స్ మాత్రం మైనస్. క్లైమాక్స్ ఏం చేయడం బాగాలేదు. మరి ఏదో డిఫరెంట్ వేలో చేద్దాం అనుకుంటారో ఏమో.
అది రొటీన్ గానే అనిపించింది. ఆ మూవీకి అయితే డిఫరెంట్ అనిపించలేదు. ఉంది తమిళ్లో మంచిగా తమిళ్ ఉంది, తెలుగు ఉంది. నేను 3.5. సినిమా వచ్చే కుబేరా సినిమా చూసాను బ్రో, చాలా బాగా అనిపించింది సినిమా. మనకు చాలా సినిమాలు అరుదుగా వస్తాయి, అందులో అరుదైన చిత్రంలో ఒక కుబేరా నిలిచిపోతుంది. చాలా రోజుల తర్వాత మనకి ఇది కదా కావాల్సిన సినిమా అనిపించింది. ధనుష్ కానీ నాగార్జున కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టదు, లాగ్ అనేది లేదు సినిమాలో. మన జీవితం గురించి తెలుసుకోవాలంటే కుబేరా సినిమా చూడాలి, అంత ఇన్వాల్వ్మెంట్ చేశారు సినిమాలో. శేఖర్ కమల డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. డిఎస్పీ యాస్టీస్గా ఇరక్కొట్టేశాడు, బీజియం కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది. ఇద్దరి కాంబినేషన్ చాలా బాగా అనిపించింది బ్రో. అంటే మనం అప్పుడు నాగార్జున చూసాం, సో ఇప్పుడు ధనుష్ను నాగార్జున చూసాం. అలా కాదు బ్రో, ఇది ఎలా అంటే ఇది యాక్షన్ ఫిలిం కాదు. సో ఇది ఒకటి లైఫ్ గురించి చెప్పే ఫిలిం. అంటే నీ జీవితంలో స్మైల్ ఉంటుంది, సాడ్ ఉంటుంది, నీకు నువ్వు ఒక డబ్బు గురించి వెనకబడుతుంటావు. సో దాన్ని నువ్వు ఛేదించుకోవాలనే తాపత్రంలో ఎన్నో తప్పులు చేస్తుంటావు. మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి మళ్ళీ నీకు ఇంకో లైఫ్ వస్తుంది. సో అలా సాగిపోతూ ఉంటుంది అనమాట. చాలా లేదు బ్రో, చాలా బాగుంది. నాగార్జున గారు సినిమాలో చాలా తక్కువ సేపు, అంటే అది చెప్తే మళ్ళీ మిస్లీడ్ అయిపోద్ది. సో చెప్పకుండా ఉండడమే చాలా కరెక్ట్. నో బ్రో, రొమాన్స్ అలాంటివి ఏం లేదు. డైలాగ్స్ చాలా బాగున్నాయి బ్రో, కానీ మనకు కొన్ని అర్థవంతమైన డైలాగ్స్ కూడా ఉన్నాయి సినిమాలో. చూడొచ్చు, అవి మనకు కామెడీ మనకు అలా. రష్మిక గారు కామెడీ చాలా బాగా చేశారు బ్రో. రష్మిక గారు కామెడీ చాలా బాగుంటుంది. ధనుష్ గారు కూడా కామెడీ చేశాడు. ధనుష్ గారికి ఏమైనా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందా? లేదు బ్రో, ఇది చాలా అంటే ఆర్ట్స్ అనేది ఏం లేదు సినిమాలో. అంటే మనకు ధనుష్ గారు యాక్టింగ్ చూస్తూ ఉంటే అరే ఇది కదా యాక్టింగ్ అనే రేంజ్లో చేశాడు ధనుష్ గారు. చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడ బోర్ కూడా. శేఖర్ కమల ఆఫ్టర్ చాలా మంచి సినిమా తీశారు. ఇది చాలా మంచి సినిమా, మనకు కావాల్సిన సినిమా, తప్పకుండా చూడండి. నా రేటింగ్ 3.5 బ్రో 5కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కొంచెం ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చారు. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా కళ్ళ ముందు ఉండిపోయింది అనమాట. ఏం యాక్టింగ్ నాయన, అంటే టాలీవుడ్లో దొరకలేదు నీకు యాక్టర్, అక్కడి నుంచి తెచ్చుకోవాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నా ధనుష్ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అనమాట. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి కొంచెం వేస్ట్ అని చెప్పుకోవాలి, ఆవిడ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏంటంటే కాస్టింగ్ కోసం, గ్రాండ్ ఇయర్ కోసం తెచ్చుకున్నారు అంతే. బట్ శేఖర్ రాసుకున్న కథని, ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఏది చెప్పాలనుకున్నా అది క్లియర్గా చెప్పారు. బట్ సినిమాలో ఏంటంటే లాగ్ ఎక్కువైంది. 3 గంటల 15 నిమిషాలు అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ కొట్టదో, కొన్ని సీన్లు బోర్ కొడుతుంది. బట్ ఏమైనా ట్రిమ్ చేసే అవకాశం ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందన్న. బట్ ఎమోషనల్ టచ్ మాత్రం చాలా ఉంటుంది సినిమా. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఎమోషనల్గా చాలా టచ్ అవుతుంది. ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనల్ సీన్స్లో ఆయన దేశం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పోయిరా సాంగ్ అయితే థియేటర్లో చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆ సింగిల్ థియేటర్లో అయితే డాన్స్ కేకలేస్తారు. అంత కొరియోగ్రఫీ, ఆ బేస్ సౌండ్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో సినిమా లెంత్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది ఒకటే మైనస్. బట్ నాగార్జున గారు అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ అంతా రెగ్యులర్గానే ఉందనిపించింది, ఆయన యాక్టింగ్ రెగ్యులర్గా అనిపించింది. బట్ నాగార్జున గారి కన్నా నిజంగా జీవించారు. అంటే ఈ క్యారెక్టర్లో ధనుష్ తప్ప ఇంకెవరో చేయలేరు అన్నంత విధంగా మనకు ధనుష్ మైమర్పించారనమాట. సో ఓవరాల్గా ఎవరైతే వస్తారో సినిమాకి, కుబేరా సినిమా కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చన్న. బట్ ఎమోషనల్గా చాలా బాగా టచ్ చేశారు. ఎవ్రీ సీన్లో కూడా మనం టచ్ అవుతాం. బట్ ఓన్లీ క్లాస్ ఒక 2-3 సీన్లు మాస్ సీన్స్లో మనం గూస్ బంప్స్ తెప్పించిన ఓవరాల్గా ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మైనస్ ఇన్ లెంత్ 3 గంటల 15 నిమిషాల్లో కూర్చోబెట్టలేదనే చెప్పాలి. సినిమా ఇంకొక 30 మినిట్స్ ట్రిమ్ చేస్తుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ ఇది ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో మనం చెప్పలేము. బట్ నా ఓవర్గా చూసుకుంటే సినిమా బాగానే ఉంది, బట్ లెంత్ ఎక్కువైంది. సో ఓవరాల్గా ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఉంది. థ్యాంక్ యూ. రష్మిక కంటే రష్మిక యాక్టింగ్ బాగా నచ్చింది బ్రో. చాలా సెటిల్గా చేసింది. చాలా రోజుల తర్వాత చాలా మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. తన ఉన్నది చిన్న క్యారెక్టర్ అయినా కానీ చాలా పెద్ద స్కోప్ ఉన్నట్లాగా అనిపించింది. చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా అదే చెప్తున్నా కదా బ్రో, ధనుష్ చాలా యాక్టింగ్ బాగుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అరుదుగా వచ్చిన సినిమాలలో ఇదొకటి. కుబేరా చాలా మస్ట్ వాచ్ ఫిలిం. ఇప్పుడున్న జనరేషన్లో కావాల్సిన ఫిలిం. పేరెంట్స్, చిల్డ్రన్స్, ఎవరు యూత్ ఇవన్నీ పెట్టుకోకండి, సినిమాకి వచ్చేయండి. మీ మనసుకు చాలా బాగా నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్క ఎమోషన్ క్యారీ చేసింది మూవీ. మీకు ఇందులో సాడ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, మీరు నవ్వుతారు, ఏడుస్తారు. ప్రతి ఒక్క ఎమోషన్ అనేది క్యారీ చేసిన సినిమా. శేఖర్ కమల గారు మీకు హ్యాట్సప్ అండి, చాలా బాగా చేశారు సినిమా. చాలా బాగా మంచి సినిమా తీశారు. చాలా రోజులు సాంగ్ సెలబ్రేషన్స్
అది సెలబ్రేషన్ సాంగ్ కాదు బ్రో, అది ఒక సిచ్యువేషన్లో వస్తుంది. మనకు ఒక మనిషి చనిపోయినప్పుడు తనకు ఎవరు లేరు అన్నప్పుడు ఒక మనిషి తనకు సహాయం చేసి సెలబ్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ సాంగ్ అర్థం బ్రో. అది ఫెస్టివల్ సాంగ్ కాదు, అదొక ఎమోషనల్ సాంగ్. బట్ మనం అది ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతాం. అంటే ఒక మనిషికి మనం సాయం చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతామో అలా ఉందన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో వస్తుంది ఆ సాంగ్. సో చాలా బాగా అనిపిస్తుంది. ఆ సాంగ్ ఒకటే కాదు, మీకు ప్రతి ఒక్క సినిమాలో మీరు ప్రతి ఒక్క దగ్గర ఇన్వాల్వ్ అవుతారు. ఇది బాగాలేదే అని అనిపించదు. మీరు ప్రతి ఒక్క ధనుష్ గారి క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అవుతారు, రష్మిక గారి క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అవుతారు, నాగార్జున గారికి ఇన్వాల్వ్ అవుతారు. ఇంకో అతను విలన్గా చేశారు, తను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాలో ఎవరిని తక్కువ చేయలేం. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉన్న స్క్రీన్ స్పేస్లో చాలా బాగా చేశారు. కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? 100 కోట్ల బొమ్మ బ్రో, మనం ఆదరిస్తే. చాలా బాగా అనిపించింది అన్న. ధనుష్ గారు యాక్చువల్లీ ఇరక్కొట్టేశారని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా సెటిల్. వాడైనా మన అక్కినేని వాళ్ళ తరఫున ఈ కుబేరటంకి ఆల్ ది బెస్ట్. ఈ మన మాట మంత్రం అనే పాట వేటూరు గారు రాశారు కదా, అలాగా మన శేఖర్ కమ్ముల గారు ఆయన వేటూరు గారి తత్వంతో మన ఇంత టీమ్ ఈ కుబేరా సినిమా అయితే అందరూ ఏంటంటే చూడాలని థియేటర్లు అని చెప్తారు. ఈ థియేటర్లో ఎవరు ఓటీటీలో ఎవరు చూడలేరు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు చూడాలంటే థియేటర్ కంపల్సరీ రావాలి. అదొక్కటే కాదు, 100 రోజులు ఆడాలి. జనాలు అందరితో పాటు మీరు కూడా రివ్యూలు తీసుకునే వాళ్ళు కూడా మీ టీం అంతా ఈ వీకెండ్ కంపల్సరీ చూడాలి. అంత మంచి సినిమా. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే మన అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమ్ముల గారు, ధనుష్ గారు, ఇంకా టీమ్ డిఎస్పీ అన్న వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సక్సెస్ వచ్చాక ఇంకా ఎదిగిన కొద్దీ ఒదిగే టైప్. మన చంద్రబోస్ గారు రాశారు కదా, ఎదిగిన కొద్దీ వదగమని, అలాగా ఈ టీం అంతా వచ్చింది. సో ఏంటంటే వాళ్ళు మొన్న ఫాదర్స్ డే కూడా అన్నారు కదా, ఒక ఫాదర్స్ డే గురించి ఫాదర్ గొప్పతనం చెప్పాలంటే అక్కినేని నాగార్జున గారు ప్లస్ డిఎస్పీ అన్న, దాంతోపాటు మన సినిమాలో డైలాగ్స్ రాసిన మన హర్షవర్ధన్ గారు, వీళ్ళ తర్వాత ఎవరన్నా అంత అలా అద్భుతంగా చెప్పారు. సో ఈ సినిమా అందరూ ఓన్లీ స్టూడెంట్స్. ఇంకోటి ఈ సినిమా లక్ ఏంటంటే అందరూ సమ్మర్ హాలిడేస్ అయ్యాక పిల్లలు కాలేజీకి వెళ్తే బాయ్ చెప్పాక వాళ్ళకి భయం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి, అయ్యో మనోడు ఎగ్గొట్టేసి ఏమన్నా బంక కొట్టేసి వెళ్ళిపోతాడని. కానీ వీళ్ళు చాలా సంతోషిస్తారు ఇలాంటి సినిమాకి వెళ్తే. అందరూ ఎప్పుడు ఆ కార్పొరేట్ సెక్టర్ వచ్చాక అందరూ పిల్లలు వెళ్ళిపోయాక పిన్ని గారు కాఫీ పొడింది దాని పక్కన గోడ నుంచి వచ్చి పెట్టగోడ నుంచి మీ అబ్బాయికి ప్యాకేజ్ వచ్చింది, జాబ్ వచ్చిందా, మా పలానా చుట్టాల అబ్బాయికి ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ శేఖర్ కమ్ముల గారు కుబేరా వచ్చాక పక్కింటి పిల్లలు కాలేజ్కి వెళ్ళాక పక్కింటి పిన్ని గారిని వాళ్ళు కాఫీ పొడికి వచ్చినాడు, మీ అబ్బాయి కుబేరా చూసాడా, మా అబ్బాయి ఇప్పుడే కుబేరా బంక కొట్టి వెళ్ళాడని కాలేజ్ నుంచి ఫోన్ చేశాడు, మీ వాడు కూడా బాగుపడాలంటే కుబేరా సినిమాకి వెళ్ళమని చెప్తారు. సెల్యూట్ శేఖర్ కమ్ముల. కుబేరా మూవీకి కాలేజ్ బంక్ కొట్టి ఇవ్వమంటున్నారా? కాలేజ్ బంక్ కొట్టి కుబేరా మూవీ ఇవ్వమంటారా? కాలేజ్ బంక్ కొట్టమంటలా, మనం చెప్పిన అలా యూత్ అనే వాళ్ళు అంటారు. కానీ ప్రతిరోజు బంక్ అని కాదు, మన కాలేజ్లో ఒక బెస్ట్ మెమరీ అంటే బంక్ కొట్టాలి. ఆ బంక్ కొట్టిన రోజులో ఇలాంటి సినిమా ఉండాలని నేను అంటున్నాను. అది నాగార్జున గారు హిట్ అనే ఉండదన్న, దాంట్లో జీవితం ఉంటుంది. మన శేఖర్ కమ్ముల గారు, నాగార్జున గారు సినిమాల్లో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇంటలెక్చువల్ థింకింగ్ చూస్తే బట్టి ఓన్లీ మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉండదు నాగార్జున గారి సినిమాల్లో, శేఖర్ కమ్ముల గారు, మణిరత్నం గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంటర్ప్రైజింగ్ కాంటాక్ట్స్ ఉంటుంది అనమాట. అది క్యాచ్ చేసినట్టు జీవితంలో బాగుపడుతుంది. అన్న అఖిల్ ఎవరన్నా? అక్కినేని వారు అబ్బాయి ఎవరన్నా? అక్కినేని అమల గారు. ఇండియన్ హార్ట్ విత్ బ్రిటిష్ రాయల్టీ, వన్ అండ్ ఓన్లీ అక్కినేనే. మీరే చూస్తారు కదా, ఇప్పుడు లేడీలకు కూడా యాడ్ అవుతుంది కదా. మన వేటూరి గారి పాటతో పాటు ఈ 25 years శేఖర్ కమ్ముల గారికి వేటూరి గారి తరఫున ఆ హెవెన్స్ నుంచి సెల్యూట్ చెప్తూ విషింగ్ అఖిల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వేటూరి గారి మాట మంత్రము, మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజమ్మ గారు పాడిన మాస్టర్ బీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ కమ్ముల గారు ఆర్జీవీ సినిమాలు చూసి అమ్మాయిలకి అందరూ ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. నేను మీ సినిమాలు చూసి మగవాళ్ళందరూ మీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో గ్రేట్. మార్చింది తలరాతలు ఏంది భయ, అది అడుక్కున్న వాళ్ళు అనుకోవద్దు. అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి అనేది ఈ సినిమా నాగార్జున గారు కానీ అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాటలు అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు
ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకునే ఆయన మంచి గొప్ప వ్యక్తి. కానీ సినిమా యాక్టింగ్ ప్రకారంగా అయితే సూపర్ ఉంది. ఎవరు దాన్ని తప్పు పట్టకూడదు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, అయితే బుర్రపాడు ఉంది సినిమా. లవ్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ ఆమెకి రాజా అనే ఒక ఆమె ఉంది, ఒక అతను ఉన్నాడు. ఆ యొక్క సీన్లో ఏంటంటే హీరో గారు కూడా ఆ యొక్క ఎమోషన్లో తీసుకోలేదు, లవ్ ప్రకారంగా అయితే తీసుకోలేదు, ఫ్రెండ్స్ ప్రకారంగానే నడిచారు, బెస్ట్ లెక్కనే నడిచారు సినిమా ప్రకారంగా. అక్కడ మెయిన్ అమ్మాయి ఎమోషన్ అయితే బాగుంది, కొంతమంది ఏడుపు కూడా వచ్చింది, అట్లుంది సినిమా. పర్లేదు, హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది. సాంగ్ ఒకటే సాంగ్ సూపర్ హిట్ ఉంది. అది పాట అయ్యో సినిమాలో అది ఒకటే పాట బాగా అనిపించింది నాకు. అది అందరికీ అట్లానే అనిపించింది, ఎందుకంటే సినిమా హిట్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. ఎందుకంటే ఆ పాట భలే ఉంది. ఆ సినిమాకి తగ్గ పాట అన్నట్టు అనిపించింది. రొమాన్స్ అంటూ ఏం లేదు. రొమాన్స్ ఇప్పుడు అంతా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకునే నడిచింది సినిమా, అంతేగాని గర్ల్ ఫ్రెండ్ గా నడవలేదు. ఎమోషన్ అయితే ఫుల్ ఉంది. ఫ్యామిలీస్ అయితే బాగా చూడొచ్చు సినిమాని. ఫైటింగ్ సీన్స్ అయితే ఆయనకి ఏదో 10.9 9.8 అయితే ఇచ్చేస్తాను.